రెడీ? హలో. మా క్యాలిక్యులేటర్ ప్రాక్టీస్ చేసావా? క్యాలిక్యులేటర్ ప్రాక్టీస్ చేసా. ఇప్పటి నుంచి నేను ఏ క్యాలిక్యులేషన్ అడిగినా నువ్వు క్యాలిక్యులేటర్లోనే చేయాలి. అప్పుడే అలవాటు అవుతుంది, లేకపోతే అలవాటు అవుతుంది. రెడీ? సో వెరీ సింపుల్. అకౌంటింగ్ పీరియడ్స్, అకౌంటింగ్ మెథడ్స్ చూసాం మనం. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ అకౌంటింగ్ పీరియడ్? ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఏ రెస్పాండ్ అవట్లా. పీరియడ్ ఆన్లైన్ వాళ్ళలాగా తయారయ్యావు నువ్వు కూడా. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ 12 months. 12 months. It is a period of 12 months. సో స్టార్టింగ్ ఏంటమ్మా? జనరల్గా 12 months పీరియడ్ ఉంటుంది. 12 months కంటే తక్కువ కూడా ఉండొచ్చు. షార్ట్ ట్యాక్స్ ఇయర్ అంటారు దాన్ని. జనరల్లీ ఈ 12 months అకౌంటింగ్ పీరియడ్ అనేది టూ టూ ఆప్షన్స్ ఉంటాయి నీకు. ఒకటి క్యాలెండర్ ఇయర్, ఇంకొకటి ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్ సార్. January 1st నుంచి వరకు ఉన్న 12 months పీరియడ్నే స్టార్ట్స్ ఫ్రమ్ January 1st అండ్ ఆన్ 31st December. వెరాస్ ఫిజికల్ ఇయర్ అంటే ఇది కూడా 12 months సార్, కానీ ఇట్ నెవర్ ఎండ్స్ ఆన్ 31st December. ఇట్ నెవర్ ఎండ్స్ ఆన్ 31st December. ఎనీ లాస్ట్ డే ఆఫ్ ది మంత్. ఈ మంత్ లాస్ట్ డే. ఈ అకౌంటింగ్ పీరియడ్ గురించి మనం నేర్చుకున్నాం. షార్ట్ ట్యాక్స్ పీరియడ్ అనేది ఏంటి సార్ అంటే లెస్ దాన్ 12 months ఉంటుంది. కొత్తగా స్టార్ట్ అయిన న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ ఆర్ ఎంటిటీస్ ఆర్ క్లోజ్ అయిపోయినాయి, చనిపోయారు, ఇలాంటివి. సో ఇలాంటి వాటికి మనం షార్ట్ ట్యాక్స్ ఇయర్ తీసుకుందాం. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే అకౌంటింగ్ మెథడ్స్. సార్ ఈ అకౌంటింగ్ మెథడ్స్ అనేది జనరల్లీ బేసికలీ 2 typesగా, అంటే నువ్వు ఏ రెవెన్యూ బుక్ చేయాలన్నా, ఎక్స్పెన్సెస్ బుక్ చేయాలన్నా ఈ మెథడ్ బేస్ చేసుకునే ఉంటుంది. రెవెన్యూ వస్తేనే రాస్తాను క్యాష్ ప్రైస్. రెవెన్యూ వచ్చింది, రావాల్సి ఉన్నది, రెండు రాస్తాను ఎక్రూవల్. అంటే నువ్వు తీసుకునే మెథడ్ బట్టి అది ఉంటుంది. సో అందుకనే నీ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఏంటి? ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ అ క్యాష్ బేసిస్, సెకండ్ వన్ ఎక్రూవల్. సార్ క్యాష్ బేసిస్ అండ్ ఎక్రూవల్ బేసిస్ రెండు ఉంటాయి సార్ మెథడ్. సార్ క్యాష్ బేసిస్లో ఏది మాత్రమే రాస్తామంటే ఓన్లీ రిసీవ్డ్ రాస్తాను, అండ్ ఇది ఓన్లీ పెయిడ్ రాస్తాను. ఇక్కడ ఏం రాస్తాను సార్ అంటే రిసీవ్డ్ రాస్తాను ఇన్కమ్స్ కింద, ప్లస్ రిసీవబుల్ కూడా రాస్తాను. ఇక్కడ పెయిడ్ రాస్తాను ప్లస్ పేబుల్ కూడా. బట్ ఇక్కడ ఒక థింగ్ చెప్పాడు సార్, రిసీవ్డ్ అంటే ఓన్లీ యాక్చువల్లీ రిసీవ్డే కాదు, ఏది కూడా వస్తుందంట? కన్స్ట్రక్టివ్ రిసిప్ట్ కూడా వస్తుంది. యాక్చువల్ రిసీవ్డే కాదు, కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ కూడా వస్తుంది. కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ అంటే డీమ్డ్ రిసీట్. అంటే ఏంటి? ఏమేమి తీసుకుంటున్నాను? మేడ్ అవైలబుల్ తీసుకుంటాను. అమౌంట్ మేడ్ నాకు అవైలబుల్గా ఉంది, అమౌంట్ మేడ్ అవైలబుల్ వితౌట్ కండిషన్, వితౌట్ రిస్ట్రిక్షన్ నీకు మేడ్ అవైలబుల్ చేస్తే దాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో నేను డబ్బులు వేసాను, విత్డ్రా చేయాల, సంబంధం లేదు, నీకు ఇచ్చి నువ్వు తీసుకున్నట్టు. సార్ మేడ్ అవైలబుల్ అండ్ రెంట్ నీకు ఇవ్వాలి, కానీ నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వమన్నావు, థర్డ్ పార్టీకి తీసుకున్నావు. ఈఎంఐ, సో శాలరీ ఈఎంఐకి డైరెక్ట్గా బ్యాంక్ లోన్స్ కట్ చేసాం, నువ్వు తీసుకున్నట్టు. కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్. ఇంకొకటి ఏంటమ్మా? క్యాన్సిల్డ్ డెట్. సో గార్నిష్డ్ వేజెస్ అంటే డైవర్టెడ్ వేజెస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదమ్మా, ఈఎంఐ డైరెక్ట్గా శాలరీ నుంచి డెట్ అవుట్. సరే ఈ క్యాన్సిల్డ్ డెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్యాన్సిల్డ్ డెట్ అనేది ఈ లెండర్ క్యాన్సిల్ చేస్తేనే తీసుకోవాలి. ఎవరు క్యాన్సిల్ చేస్తేనే తీసుకోవాలమ్మా? లెండర్ అంటే అప్పు ఇచ్చిన అతను. టర్మినాలజీ, అకౌంటింగ్ టర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెండర్ అంటే ఏంటి, వేవ్ ఆఫ్ అంటే ఏంటి, సెటిల్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, ఓవింగ్ అంటే ఏంటి, ఆబ్లిగేషన్ అంటే ఏంటి, ఎసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి. ఈ అకౌంటింగ్ టర్మినాలజీ లేకపోతే కష్టం. లెండర్ అంటే ఎవరు? అప్పిచ్చారు. సో బారోవర్ అంటే ఎవరు? దిస్ ఈజ్ అకౌంటింగ్ టర్మినాలజీ, వెరీ ఇంపార్టెంట్. అంటే అకౌంటింగ్ భాష, మాట్లాడుకునే భాష అది.
అకౌంటింగ్ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్. నేను దానికి సపరేట్ క్లాస్ తీసుకున్నాను. టర్మినాలజీ చెప్పడానికి ఒక సపరేట్ క్లాస్, ఓకేనా? కానీ ఇబ్బంది ఏం పడొద్దు, జస్ట్ అండి. కామర్స్ వాళ్ళకైతే అవన్నీ బ్లడ్లోకి వెళ్ళిపోయి ఉంటాయి, వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి అసలు. ఇప్పుడు చెప్పాలా అంటారు, అనుకుంటారు వాళ్ళు. బట్ మరి కొత్తగా వాళ్ళు నేర్చుకున్నప్పుడు మరి నేర్చుకుని ఉంటారు కదా వాళ్ళు కూడా. క్యాన్సిల్ డేట్ సార్, క్యాన్సిల్ డేట్ అంటే ఏం లేదు సార్, లెండర్ క్యాన్సిల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెండరు 1,00,000 రూపీస్ లెండర్కి ఇవ్వాలి, కానీ అతను ఇదిగో నేను ఇంత యాక్సెప్ట్ చేస్తున్నాను, 1,00,000 గానే ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ ఓన్లీ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు అమ్మా, 40,000 యాక్సెప్ట్ చేస్తున్నాడు. నువ్వు 1,00,000 ఇవ్వాల్సింది అతను ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడమ్మా, 40,000. అంటే ఎంత వదిలేసుకున్నాడు, 60ని క్యాన్సిల్ డేట్ అంటారు. క్యాన్సిల్డ్ 60 అని చెప్పొచ్చు, సెటిల్మెంట్ యాక్సెప్టెడ్ సెటిల్మెంట్ ఫర్ 40 అని కూడా చెప్పొచ్చు. ఒకటే కదమ్మా, 1,00,000 గాను 40 సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేశానన్నా అనొచ్చు, లేదా 60 క్యాన్సిల్ చేసుకోవాలని కూడా అనొచ్చు. ఏదైనా ఒకటే, అటన్నా చెప్పొచ్చు, ఇటన్నా చెప్పొచ్చు, ఏదైనా మనం కనెక్ట్ అయి ఉండాలి. అది చెప్పి 1 × 2 అంటే 2 అన్నాం, 2 × 1 అంటే ఆలోచించకూడదు మనం, ఏది చెప్పినా మనం కనెక్ట్ అవ్వాలి. సో యాక్సెప్టెడ్ ఫర్ 40,000 ఫర్ సెటిల్మెంట్, సెటిల్మెంట్కి 40,000 అంటే ఎంత క్యాన్సిల్ చేసినట్టు ఇతను, 60,000. సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒకవేళ కోర్టుకు వెళ్ళినా, ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసిన, బ్యాంక్రప్సీ కోడ్కి వేసిన, ఇప్పుడు కోర్టు కొంత క్యాన్సిల్ చేస్తుంది. కోర్టు ఎలా క్యాన్సిల్ చేస్తుందంటే ఇన్సాల్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్సాల్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు, హలో హలో ఓకే అండి. అవునండి. ఏమండి, అట్లా కాదండి, మీరు ఏ పర్పస్ చేస్తున్నారు, నేను రికార్డింగ్లో ఉన్నారు, మీరు త్వరగా చెప్తే నేను కంటిన్యూ చేస్తాను. మీరు తర్వాత చేయండి, మాకేం అవసరం లేదు ప్రస్తుతానికి, ఓకేనా? అసెట్స్ మైనస్ లయబిలిటీస్, అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఎట్లా అయ్యకూడదా? నేను అదే చెప్తున్నా కదా, 1 × 2 అంటే 2 × 1 అంటే నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, రెండింటిని కంపేర్ చేయటం. అందులోంచి ఇందులో తీసినా, ఇందులోంచి అందులో తీసినా ఏదో ఒకటి నెంబర్ వస్తుంది కదా, జస్ట్ కంపారిజన్. అసెట్స్ ఎంత ఉన్నాయి సార్ నీకు, అసెట్స్ ఎంత ఉన్నాయి సార్ అంటే నీకు జనరల్గా ఇన్సాల్వెన్సీకి వెళ్ళాడంటే అసెట్స్ ఎక్కువ ఉంటాయి, లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. లయబిలిటీస్ ఎక్కువ, అందుకని లయబిలిటీస్ మైనస్ అసెట్స్ అనేసి ఓకే. సార్ ఇప్పుడు అసెట్స్ ఒక 40,000 వద్దులే, 30,000 అంటున్నాం. అసెట్స్ ఎంత ఉన్నాయో 30,000. మరి నీ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయమ్మా, 1,00,000. 1,00,000 ఒకళ్ళే కాదు, అందరు అప్పులు. సార్ అంటే నువ్వు ఎంత ఇన్సాల్వెంట్ అయ్యావు, 70,000. 70,000 కోర్టు రాదని చెప్పేసింది. ఎవరైనా వచ్చి నిన్ను అడగొచ్చా? సరే, నీ ఇన్సాల్వెన్సీ 70,000. ఇప్పుడు మీ లెండర్ ఏం చేశాడు సార్ అంటే, మీ లెండరు 70,000 వదులుకొని ఓన్లీ 30,000 యాక్సెప్ట్ చేస్తే నో ప్రాబ్లం. సో లెండర్ ఏం చేశాడు సార్ అంటే, క్యాన్సిల్ చేసిన డెట్, మీ టోటల్ డెట్ ఎంతమ్మా, టోటల్ డెట్ ఎంత, అది మైనస్ క్యాన్సిల్డ్ డెట్. క్యాన్సిల్ డెట్ తీసుకోవాలి, జనరల్ ఇదే తీసుకోవాల్సింది, టోటల్ డెట్ మైనస్ క్యాన్సిల్ డెట్, జనరల్గా ఇదే తీసుకోవాలి. సార్ టోటల్ డెట్ మైనస్ క్యాన్సిల్ డెట్ని ఇన్కమ్ కింద జనరల్ ఫార్ములా అది. కానీ ఈసారి నీకేం చేయాలి సార్ అంటే, ఆల్రెడీ కోర్టు క్యాన్సిల్ చేసింది. ఎంత క్యాన్సిల్ చేసింది కోర్టు, 70,000. 20,000 క్యాన్సిల్ చేసింది కోర్టు. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేయాలంట, టోటల్ డెట్ ఇంకా లేదు, ఈ ఫార్ములా లేదు, ఇంకా కోర్టుకి వెళ్ళావు కాబట్టి. జనరల్గా అయితే ఆ ఫార్ములానే వేయాలి నువ్వు, కోర్టుకి వెళ్ళకపోతే. చూడండి, ఆ ఫార్ములానే వేసాను నేను. సో ఇదిగో ఇక్కడ ఇన్కమ్ అంటే ఎంతమ్మా, టోటల్ డెట్ ఎంతమ్మా, 1,00,000. క్యాన్సిల్ డెట్ ఎంతమ్మా, 60,000. ఇన్కమ్ ఎంతమ్మా, క్యాన్సిల్ డెట్ 60,000 కాబట్టి ఇన్కమ్ ఎంతమ్మా, 40,000. సో ఇక్కడ ఈ ఫార్ములా వేయకూడదు, ఎందుకు, కోర్టు ఆల్రెడీ కొంత క్యాన్సిల్ చేసింది. కోర్టు ఎంత క్యాన్సిల్ చేసింది సార్, 70,000. సో ఇప్పుడు కోర్టు క్యాన్సిల్ చేసిన దాన్ని నేను లెండర్ ఎంత క్యాన్సిల్ చేశాడో దాంతో కంపేర్ చేస్తా. ఇన్కమ్ ఈజ్ కోర్టు. సో కోర్టు ఇన్సాల్వెన్సీ ఎంతో చూడండి, ఇన్సాల్వెన్సీ సార్ మైనస్ క్యాన్సిల్ డెట్ అంటే మైనస్ క్యాన్సిల్. ఇన్సాల్వెన్సీ ఎంత సార్, 70,000. మీ లెండర్ ఎంత క్యాన్సిల్ చేశాడు సార్ అంటే
మీ లెండరు సార్ ఇన్సాల్వెన్సీ ఎంతమ్మా 70,000, మీ లెండర్ 80,000 క్యాన్సిల్ చేశాడు. ఎంతమ్మా 80,000. కోర్టే చెప్తుంది 70, 1,00,000లో 30 వస్తుంది, 70 పోద్ది అని. ఇతను ఎంత పోగొట్టుకున్నాడు? 80 పోగొట్టుకున్నాడు. ఇంకా మంచోడు ఇతను. 10,000 ఇన్కమ్ అమ్మ. ఎవరికి? ఇతనికి. కోర్టు క్యాన్సిల్ చేసిన కంటే ఎక్కువ క్యాన్సిల్ చేస్తే అది ఇన్కమ్ అయిపోతుంది. నిజానికి కోర్టుకి వెళ్ళకపోతే ఇతనికి ఇన్కమ్ ఎంతో తెలుసా? 80,000. సో క్యాన్సిల్ డెట్ ఏదైతే ఉంటుందో అదే టోటల్ డెట్. ఒకటి నింటాం ఫార్ములా తప్పేసి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ డెట్ మైనస్ పెయిడ్ అమ్మ. సో పెయిడ్ క్యాన్సిల్డ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డెట్. క్యాన్సిల్ డెట్ ఎంతో అంతే ఇన్కమ్. సో ఇక్కడ ఎంతమ్మా, ఎంత మనకి ఇక్కడ వెళ్ళిపోయింది ఇది చూడండి. ఈ ఎగ్జాంపుల్లో క్యాన్సిల్ డెట్ ఎంత? ఎగ్జాంపుల్లో క్యాన్సిల్ డేట్ ఎంతమ్మా? 60,000. ఎలా వచ్చింది 60,000? క్యాలిక్యులేట్ చేయమ్మా. టోటల్ డేట్ ఎంత మైనస్ అమౌంట్ పెయిడ్ ఎంతమ్మా? 40,000. సో టోటల్ డేట్ ఎంతమ్మా? 1,00,000 మైనస్ 40,000 ఎంతమ్మా? 60,000. 60,000 ఈజ్ ద క్యాన్సిల్. జనరల్గా ఈ క్యాన్సిల్ డేట్ ఇన్కమ్ అవ్వాలి, కానీ ఇన్సాల్వెన్సీకి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ డేట్ ఇన్కమ్ అయ్యిందా? అవ్వలేదు. ఈ క్యాన్సిల్ డేట్ని దేంతో కంపేర్ చేయాలి నువ్వు? ఇన్సాల్వెన్సీ కంటే క్యాన్సిల్ డేట్ ఎక్కువ ఉంటేనే ఇన్కమ్ అవుతుంది. అంటే 2 కేసెస్ కింద రాయొచ్చు సార్. ఇప్పుడు క్యాన్సిల్ డెట్ అనేది 2 కేసెస్ కింద రాసుకోవచ్చు నువ్వు. ఏంటి సార్ అది? క్యాన్సిల్ డెట్ అనేది 2 కేసెస్ కింద రాయొచ్చు. ఏంటి సార్ ఆ 2 కేసెస్? ఒకటి, ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ ఇన్సాల్వెన్సీ ఏం లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ నార్మల్ కేసులో నీకు దేన్ని ఇన్కమ్ కింద చూపించాలి అంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్. ఏదైతే డెట్ క్యాన్సిల్ చేశాడో లెండరు అది మొత్తం ఏమైపోతుందమ్మా? ఇన్కమ్ అయిపోతుంది. సార్ కానీ ఇన్సాల్వెన్సీలో ఏమవుతుంది సార్ అంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డెట్ ఈజ్ నాట్ ది ఇన్కమ్. క్యాన్సిల్డ్ డెట్ని దేంతో కంపేర్ చేయాలి నువ్వు? క్యాన్సిల్ డెట్ దేంతో కంపేర్ చేయాలమ్మా? ఇన్సాల్వెన్సీకి ఫార్ములా ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లయబిలిటీ మైనస్ అసెట్స్. సింపుల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే క్యాన్సిల్ డెట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్. చూడండి అమ్మా, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం చూడండి. ఏది ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. లోన్ క్యాన్సిల్ డెట్ కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. క్యాన్సిల్ డెట్ సేమ్ ఎగ్జాంపుల్, ఐ థింక్ సో. సేమ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు. ఎంత క్యాన్సిల్ చేశాడమ్మా? 1,00,000 రూపీస్. ఎంత క్యాన్సిల్ చేశాడు? 60,000. క్యాన్సిల్ డెట్ వే ఆఫ్ ఇస్ ద ఇన్కమ్. ఎగ్జాంపుల్. ఒక్కటి రాయండి అమ్మా, ఈ టేబుల్ ఒకటి, చార్ట్ ఒకటి. క్యాన్సిల్ డెట్ 2 కేసెస్, నార్మల్, ఇన్సాల్వెన్సీ. నార్మల్గా వెళ్ళినప్పుడు ఎంత క్యాన్సిల్ చేస్తే అంత ఇన్కమ్. సార్ మరి ఇన్సాల్వెన్సీకి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ చేసింది ఇన్కమే, కానీ ఇన్సాల్వెన్సీ ఎంతో దాంతో కంపేర్ చేయాలి. దానికంటే ఎక్కువ క్యాన్సిల్ చేస్తే అది మాత్రమే ఇన్కమ్. మరి ఇన్సాల్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లయబిలిటీస్ మైనస్ అసెట్స్. అయిపోయిందా? హోంవర్క్ చేసావా? కదా, కన్ఫ్యూజన్ అనే మాట ఇంకోసారి వినకూడదు. అలా వినకూడదా? నాకు రాలేదు, నేను చదవలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఈ పదాలే వినాలి నేను. ఎక్కడ దాకా చేసామమ్మా? ఇది అయిపోయిందా ఈ క్వశ్చన్? ఈ ఎంసీక్యూ అయిపోయిందా? మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇబ్బంది ఏముంది?
కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే ఏం లేదు సార్, నువ్వు రిసీవ్ చేసుకున్నా, నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా, లేదా నీకు ఏదో కట్టాల్సి ఉంటే అది అటు డైవర్ట్ చేసినా కన్స్ట్రక్టివ్లీ అది ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేయాలి. క్వశ్చన్ ఏం అడిగాడు, ఇన్కమ్ కింద ఈ ఫాలోయింగ్ ఐటమ్స్లో ఏవేవి ఇంక్లూడ్ చేస్తావంటారు. ఒకవేళ ఇది కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ వచ్చిన యాక్చువల్గా ఇంక్లూడ్ చేస్తాను. ఈ రెండిట్లో రాకపోతే ఇంక్లూడ్ చేయను. రిసీవబుల్ అయితే చేయను, క్యాష్ బేసిస్. రిసీవ్డ్ అయినా కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అయినా. చాలామంది నేను కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అయితే ఇంక్లూడ్ చేయాలంటే యాక్చువల్లీ రిసీవ్డ్ని వదిలేస్తాడు. యాక్చువల్ రిసీవ్డ్ నిజంగా చేయాలి కదా, నువ్వు చేయకూడదు ఏంటి, రిసీవబుల్. సార్ 300 వాజ్ గార్నిష్డ్ వేస్ ఇస్ కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ చేసుకున్నట్టు ఇంక్లూడ్ చేయాలా వద్దా, 300 టైప్ చేయాలి కాలిక్యులేటర్. సార్ 500 గ్రాస్ అమౌంట్ ఆఫ్ పే బ్యాక్ డేటెడ్ రిసీవ్డ్ డిసెంబర్. సార్ 500 అమౌంట్, సో పే చెక్ అనమాట, పే చెక్ వేసేసి చెక్ ఇచ్చారు, నీకు చెక్ ఇచ్చారు కాబట్టి నువ్వు రిసీవ్ చేసుకున్నట్టే. ఇది కూడా కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్, ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. 500 కూడా ప్లస్ చేసి 500 ప్లస్ చేయాలి. బట్ నాట్ ఎన్కాష్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఇయర్ ఎన్కాష్ చేశాడు, అయినా సంబంధం. 900 గ్రాస్ వేజెస్ పెయిడ్ డైరెక్ట్లీ టు హిస్ మదర్ అట్ హీజ్ రిక్వెస్ట్. అంటే అతను రిక్వెస్ట్ చేశాడంటే వాళ్ళ మదర్కి ఇవ్వమని చెప్పి, థర్డ్ పార్టీకి ఇవ్వమని. ఏదైనా సరే అతను రిసీవ్ చేసుకున్నాడు, ఇది కూడా యాడ్ చేయాలి. ఈ 3 యాడ్ చేస్తే ఎంత వచ్చిందో 1700 ఈజ్ ద ఆన్సర్. కుమార్ ఏ క్యాష్ బేసిస్, ఇతను కూడా క్యాష్ బేసిస్. యాక్చువల్లీ రిసీవ్డ్ ఇంక్లూడ్ చేయాలి, కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఈజ్ అ సేల్స్ మ్యాన్ అంటే ఏంటి సార్, అసలు ఇతను కమిషన్ 3% ఆన్ సేల్స్ ఇస్తాడంట. సేల్స్ ఎంత సార్, 1 lakh రూపీస్. 1 lakh మీద 3% ఎంత, 3000. ఎంత ఇచ్చాడో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ చెప్పాడంతే, ఇది అంతా మనకెందుకు, ఇతనికి ఎంత వచ్చిందో అది. క్యాష్ బేసిస్లో ఇవన్నీ అవసరమా మనకి, నో. ఇతనికి ఎంత వచ్చిందో అదే ఇన్కమ్. ఎంత వచ్చింది సార్, ఎంత వచ్చిందంటే 3000 వచ్చింది. ఆ 3000 ఎలా వచ్చిందో పైన ఎక్స్ప్లెనేషన్ చేశాడు, మనకి ఏమైనా సంబంధం ఉందా అసలు, నో. ఎందుకు అదంతా, ఎంత వచ్చిందో చెప్పు చాలు. 3000 వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి గాను 7000 అడ్వాన్స్ కూడా వచ్చింది. అది అడ్వాన్స్ అయితే ఏంటి, ఏదైతే ఏంటమ్మా, మనకి ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి. మేడం చేస్తాను. ఓకే మేడం. 7000 కూడా నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది ఇప్పుడే వచ్చిందంట. క్యాష్ బేసిస్లో అలా నెక్స్ట్ ఇయర్ సంబంధం ఉందా, వస్తే అంతే, అది ఏ ఇయర్తో సంబంధం లేదు. ఎంత తీసుకోవాలి నేను, ఎంతమ్మా, ఇన్కమ్లో ఎంత తీసుకోవాలి. అదే ఎక్రూవల్ బేసిస్ అయితే ఎంత తీసుకుంటామమ్మా, ఇన్కమ్లో 3000. 7000 అది ప్రీపెయిడ్ కింద అడ్వాన్స్ రిసీవ్డ్ కింద తీసుకుంటాం. ముందుగా అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటాం, బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ బుక్ చేసుకుంటాం. ఇయర్ అయితే బుక్, నెక్స్ట్ ఇయర్కి సంబంధించినవన్నీ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం, ఇయర్ సంబంధించినవన్నీ పిఎన్ఎల్లో వేస్తాం. ఏది ఎక్రూవల్లో, క్యాష్ బేసిస్ లేదు, ఇయర్ వచ్చింది ఇయర్లో అయ్యి. సో ఎంతమ్మా ఆన్సరు, 10,000. ఏంటి సార్ ఇది, సో జోయల్ అనే అతనికి అప్పు ఉందంట. సో అతను కన్జ్యూమర్ క్రెడిట్ కౌన్సిలింగ్ అంటే కోర్టుకు వెళ్ళాడు. ఈ టోల్డ్ అసెట్స్ ఎంతమ్మా, అసెట్స్ 50,000 అండ్ హిస్ డెట్ అంటే లయబిలిటీస్ ఎంతమ్మా, 1 lakh. ఇన్సాల్వెన్సీ ఎంత, 50,000. హిస్ లెండర్ సెటిల్స్ 80,000 ఆఫ్ హిస్ డెట్ ఫర్ 20,000. 80,000 అప్పుని 20,000 సెటిల్ చేస్తాడంట. ఎంత క్యాన్సిల్ చేశాడు, ఇన్సాల్వెన్సీ ఎంత, ఇన్సాల్వెన్సీ అంటే క్యాన్సిల్ చేసింది ఎంత ఎక్కువ ఉంది, నోట్తో చెప్పేయాలి. సో 10,000 ఎక్కడ ఉందో చూడమ్మా, ఏ ఆప్షన్లో ఉందో చూడు, అదే ఇక్కడ రాశాను నీకు. అయితే మెటీరియల్లో ఇది హోంవర్క్ ఇచ్చామా. క్వశ్చన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాజు చదవంగానే నీకేమర్థమైంది, చూడకూడదు, ఏం చూడకూడదు, ఏమర్థమైంది, కనబట్టలేదా, ఓకే. ఏమర్థమైంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. తెలుగులోనే క్యాష్ బేసిస్ ఎత్తున్నాను. ఓకే, 5,000 లోన్ ఫ్రమ్ హిస్ లోకల్ క్రెడిట్ యూనియన్ అంటే లోన్ ఎంతమ్మా, 5,000.
ఒక నిమిషం. ఈజ్ లాస్ట్ హిస్ జాబ్ అండ్ అన్ఏబుల్ టు మేక్ ద పేమెంట్ టు హిస్ లోన్. చేయలేకపోయాడు. ఓకే. ద క్రెడిట్ యూనియన్ డిటర్మైన్ ద లీగల్ ఫీస్ టు కలెక్ట్ మైట్ బి హైయర్ దాన్ ది అమౌంట్ ఆఫ్ రాజు ఓన్డ్. సో దే క్యాన్సిల్ 3000. ఎంత క్యాన్సిల్ చేశాడమ్మా? డెట్ ఎంత? క్యాన్సిల్డ్ ఎంత? ఓకే. కాసా. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ డ్యూ ఆన్ లోన్. రాజు డిడ్ నాట్ ఫైల్ బ్యాంక్రప్సీ ఆర్ నార్ హీ ఇన్సాల్వెన్సీ. ఇన్సాల్వెన్సీకి వెళ్ళా, బ్యాంక్రప్సీకి వెళ్ళా. హౌ మచ్ రాజు ఇంక్లూడింగ్? ఇన్సాల్వెన్సీ కాదు, బ్యాంక్రప్సీ కాదు. ఏ కేసులో వస్తుంది? ఈ 2 బ్రాంచెస్లో ఏ కేసులో వస్తుందమ్మా? ఈ 2 బ్రాంచెస్లో ఏ కేసులో వస్తుంది? ఈ 2 బ్రాంచ్ల్లో ఏ కేసులో వస్తుంది అని అడుగుతున్నా. ఏ బ్రాంచ్లో వస్తుంది అమ్మా? ఈ 2 బ్రాంచెస్లో ఏ కాన్సెప్ట్లో వస్తుంది మనం చదివింది? అమ్మా ఈ 10 సార్లు చెప్పాలేమో నీకు. దీని రావాలి. బతికిచ్చు పడద్దు ఎందుకు? సరే, నార్మల్ కేసులో వస్తుంది. నార్మల్ కేసులో ఫార్ములా ఏంటి? ఎందుకు నార్మల్ కేసులో వస్తుంది? వెళ్ళలేదు కాబట్టి. వెళ్ళలేదు, వెళ్తే అది వస్తుంది కదా. వెళ్ళలేదు కాబట్టి ఈ కేసులో వస్తుంది. ఈ కేసులో వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? ఇన్కమ్ ఫార్ములా క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ డేట్ ఎంత? ఆన్సర్ ఎంత? So Razu did not file the bankruptcy nor which was his insolvent. How much the Razu included in his income as the result of his occurrence? So ఏంటమ్మా? సో పర్టికులర్గా పాపం అతను హయ్యర్ అమ్మా ఏంటి? క్రెడిట్ యూనియన్ డిటర్మైన్ ద లీగల్ దట్ లీగల్ ఫీ టు కలెక్ట్ మైట్ బి హయ్యర్ దాన్ ది అమౌంట్ రాజు ఓన్. సో దట్ దే క్యాన్సిల్డ్ 3000. 1000 క్యాన్సిల్ చేశాడంట. ఏం క్యాన్సిల్ చేస్తామా? 1000 క్యాన్సిల్ చేస్తాం. సో 5000 అనేది లోను. ఇప్పుడు ఇన్కమ్ కింద ఎంత ఇంక్లూడ్ చేస్తారు అంటున్నారు. ఎందుకు? చేద్దాం నిన్ను ఏం చేద్దాం అంటే నేను ఇతను ఎంత సంపాదించాడని అడుగుతూ నువ్వు ఏం చేద్దామంట నేను? ఇతను ఎంత సంపాదించారని అడగట్లేదయ్యా. అక్కడ ఎంత సంపాదించాడని కాన్సెప్ట్. ఆ లోన్ ఒకటి ఉంది, అది క్యాన్సిల్ చేస్తే ఆ క్యాన్సిల్ డెట్ ఈస్ ద ఇన్కమ్ అనేది తాటిక అంత అక్షరాలతో రాశాను కదా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పే చేయాల్సి ఉంది 2000. అందుకని ఏడాది లోకంలో చెప్పాను నేను. పే చేస్తాడులే, చేస్తాడో లేదో తర్వాత సంగతి. క్యాన్సిల్ డేట్ని ఏం చేద్దాం? అడిగింది అది 5000 అంట, 2000 ఇంకా పే చేయాలంట, ఇన్కమ్ 0 అంట. వాట్ అబౌట్ దిస్ 3000 క్యాన్సిల్డ్? అతనికి లాభమే కదా ఇది. పే చేయాల్సి ఉంది అంటే పే చేస్తాడు అది లోను. దానికి నీకు సంబంధం ఏంది? ఇన్కమ్ 0 అంటే ఇన్కమ్ సంపాదించలేదు. క్యాన్సిల్ డేట్ ఈజ్ ద ఇన్కమ్. లోన్ అంత వరకు అది కాదు. పే చేయాల్సింది క్యాన్సిల్ చేస్తే అది ఇన్కమే కదా. కాదు సరే, ఇంకా ఏం లేదు. ఇంకా బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిందా ఏంటి? క్యాన్సిల్ డేట్ ఇన్కమ్ అని అక్కడ నీకు రావట్లేదు. నా బుర్ర అంత పని చేయట్లేదు. మగ్గప్ చేసి బ్రెయిన్లో ఫీడ్ చేసుకుని వస్తుంది కదా ఆన్సర్. అది దాని కింద ఏముందో చదువు. అక్కడ ఏముంది అక్కడ? అది నువ్వేం ఆలోచిస్తున్నా? ఒకటి ఓవర్ థింకింగ్ అనమాట. మనకు రానప్పుడు అక్కడ ఉన్నది చదవాలి. చదివి చదివి బుర్రను డెవలప్ చేసుకోవాలి. మనకు బుర్ర లేదని ప్రూవ్ అయినప్పుడు అక్కడ ఉన్నదన్నా చదవాలి కదా. ఏముంది అక్కడ చెప్పు? క్యాన్సిల్ డేట్. క్యాన్సిల్ డేట్ ఎంత? ఇంకా 2000 పే చేయాల్సిందంటే దట్ ఈస్ ద లోన్. దానికి ఇన్కమ్ సంబంధం ఏముంది అసలు? క్యాన్సిలే చేయలేదంటే ఇన్కమ్ 0. కాన్సెప్ట్ దేని మీద అడుగుతున్నాడు? క్యాన్సిల్ డేట్ మీద కాన్సెప్ట్ అడుగుతున్నాడు. నేనేందో చెప్తావు ఏంటి? అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటని కనిపెట్టాను నువ్వు. ప్రాబ్లమ్ ఈస్ దర్ ఈజ్ నో ఫోకస్. ఏంటంటో ఆలోచిస్తున్నావు నువ్వు. ఇన్కమ్ అంటే సేల్స్ జరిగితేనే వచ్చేది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సేల్స్ కానీ లోన్కి కానీ ఏమైనా సంబంధం? వాట్ ఈస్ ద కాన్సెప్ట్? దేని మీద అడిగాడు క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. దేని మీద అడిగాడు క్వశ్చన్? క్యాన్సిల్ డేట్ అంట.
క్యాన్సిల్ డెట్ మీద క్వశ్చన్ అడిగాడు. క్యాన్సిల్ డెట్ ఇన్కమ్ అవుతుంది. ఇన్సాల్వెన్సీ ఉన్నప్పుడు ఆ క్యాన్సిల్ డెట్‌ని ఇన్సాల్వెన్సీతో కంపేర్ చేయాలి. ఇన్సాల్వెన్సీ కంటే క్యాన్సిల్ డెట్ ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్నది ఇన్కమ్ అవుతుంది. వెరీ సింపుల్. చాలా సింపుల్ అంతే. ఏంటి ఆన్సర్? 3000. దానికి ఇంత రాసాను చూడండమ్మా. అవసరం ఉందా అసల? జనరల్‌గా తెలిస్తే అయిపోతుంది 3000 క్యాన్సిల్ డెట్ ఈస్ అ ఇన్కమ్. బ్యాంక్రప్సీ కోడ్‌కి వెళ్తే అప్పుడు ఏంటి అంతా రాసాను నేను. కాన్సెప్ట్ ఎప్పుడు కాన్సెప్ట్ మొత్తం రాస్తాను. ఎందుకంటే రివైజ్ అవుతాడు స్టూడెంట్‌కి ప్రతిసారి. ఇండివిడ్యువల్స్ హూ వాంట్ టు చేంజ్ దేర్ టాక్స్ ఇయర్. చెప్పకపోతే ఇంక నువ్వు బెంచ్ ఎక్కి నుంచోవాలి ఇప్పుడు. ఫార్మ్ నెంబర్ అంతే వెరీ ఈజీ. 1128 ఫైల్ చేస్తే నువ్వు చక్కగా టాక్స్ ఇయర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా క్యాలెండర్ ఇయర్ నుంచి ఫిజికల్ ఇయర్ గాని, ఫిజికల్ ఇయర్ నుంచి క్యాలెండర్ ఇయర్ గాని. ఆన్సర్ ఎంతమ్మా? బి. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం ఆనందం వస్తది. ఎందుకంటే చదవంగాల్నే రాసేయొచ్చు ఆన్సర్‌లు. పెద్ద ఇబ్బందేం ఉండదు. ఇలాంటి క్వెషన్స్ నిజంగా ఎగ్జామ్‌లో వస్తాయా? వాళ్ళు అంటావా? వస్తాయి. ఇలాంటి క్వెషన్ నిజంగా నేను అక్కడ ఫ్రేమ్ చేశాను కాబట్టి వస్తాయి. డెఫినెట్‌లీ వస్తాయి. ఇలాంటి క్వెషన్‌లో వీటిల్ని ఏం క్వెషన్‌లు అంటారంటే స్ట్రెయిట్ క్వెషన్స్ అంటారు. స్పాట్ క్వెషన్స్. నీకు ఎలిమినేషన్ కూడా లేదు చూడు అసల. స్పాట్ క్వెషన్. ఇలాంటి ఎగ్జామ్‌లో అట్‌లీస్ట్ మీకు ఒక 10 ఉంటాయమ్మా. ఈజీగా 10 మార్క్స్ వచ్చాయి. కానీ ఇవి కూడా తప్పు రాసి వస్తారు. ఎందుకు ఏం గుర్తుండదు చెప్పండి వాళ్ళకి. ఏంటంటే నేను కొంచెం ఆప్షన్స్ ఈజీగా ఫ్రేమ్ చేశాలే. అక్కడ వేరే ఫార్మ్ నంబర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఫార్మ్ నంబర్ గుర్తుండాలి. అక్కడ రాంగ్ రాసేస్తా. అది అంతకుమించి ఏం ఓకేనా? ఇది ఆల్రెడీ చదువుకున్నా గుర్తుందా ఇది? మళ్ళీ దొరికావు. చేసావా ఇది? సరే. చేసావా? రేవంత్ వాజ్ ద ఫాలోయింగ్ ఇన్‌కమ్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఇన్‌కమ్ ఫ్రమ్ హెయిర్ పార్లర్ ఏదో పార్లర్ రన్ చేస్తున్నారంటమ్మా. ఇన్‌కమ్ ఎంతో చెప్పారు. ఇన్‌కమ్ ఫ్రమ్ రెంటల్ యాక్టివిటీస్. ఇది కూడా ఇన్‌కమే. ఓకే. కమిషన్ రిసీవ్డ్ ఆన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది క్లయింట్ 5,500. ఇంట్రెస్ట్ ఆన్ కమిషన్ 5,500 అంట. ఇంట్రెస్ట్ ఆన్ సిరీస్ ఈఈ బాండ్స్ యూజ్డ్ ఇన్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అని ఆల్రెడీ చెప్పాను. ఈ బాండ్స్ కానీ ఇలాంటి బాండ్స్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జంప్టెడ్. 1,013 ఇంట్రెస్ట్ ఆన్ మెర్క్యూరీ అమ్మా అది ఎగ్జంప్టెడ్ కాబట్టి అది టైప్ చేసావు. ఇప్పుడు నువ్వు టైప్ చేయలేదా? చేయకూడదు. నువ్వు ఎగ్జంప్టెడ్ కాదు. 3 టైప్ చేసావు. 4th వన్ వదిలేసావు. ఎందుకు వదిలేసావో చెప్పాలి నువ్వు. ఎగ్జంప్టెడ్. ఇంట్రెస్ట్ ఆన్ మెర్క్యూరీ బ్యాంక్ టాక్సిబుల్. నేను ఎక్కడ చెప్పలేదు ఎగ్జంప్టెడ్ అని. 1,052 టైప్ చేసావా? చేయలేదా? మళ్ళీ ఫస్ట్ నుంచి అమ్మా. 55 150 క్యాలిక్యులేటర్ అలవాటు అవ్వాలి. 150 ప్లస్ 12,130 ప్లస్ 5,500. ఇది టైప్ చేయొద్దు 4th వన్. 5th వన్ టైప్ చేయి. ఎందుకు 4th వన్ టైప్ చేయలేదు? ఎగ్జంప్టెడ్. 5th వన్ ఇస్ 1,522. అడ్వాన్స్ కమిషన్ ఆన్ సర్వీసెస్ టు బి ప్రొవైడెడ్ ఇన్ 2024 9,500. 9,500. ఇది తీసుకోవాలా లేదా అంటే జాగ్రత్తగా వినాలి. ఇది అడ్వాన్స్ అంటే ఈ ఇయర్దా నెక్స్ట్ ఇయర్దా? అది నెక్స్ట్ ఇయర్. క్యాష్ బేసిస్ అయితే ఏ ఇయర్తో సంబంధం ఉందా? రిసీవ్డ్ అయితే తీసుకోవాలి. ఎక్రూవల్ బేసిస్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు ఏ బేసిస్తో మనకు కావాలి? క్వశ్చన్లో చెప్పాడా లేదో చూద్దామా? ఏ బేసిస్తో కావాలి? క్వశ్చన్లో చెప్పాడా సార్ అంటే అంటే ఇప్పుడు అది తీసుకోవాలా తీసుకోకూడదా? నువ్వు డౌట్ఫుల్గా చెప్తే మళ్ళీ బెంచ్ ఎక్కుతావు. తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోవాలి. క్యాష్ బేసిస్ అయితే రిసీవ్డ్ అంటే తీసుకోవాలి. అడ్వాన్స్ కమిషన్ ఆన్ సేల్స్ ప్రొవైడెడ్ 1995 9,500 తీసుకో. అయితే ఎక్రూవల్ అయితే తీసుకోను అది. ఓకేనా? అది కూడా యాడ్ చేయమ్మా. దిస్ ఆన్సర్ ఎంత ఏబిసిడిలో? అర్థమైందా? ఇక్కడ ఒకటే ఒక పాయింట్ అమ్మా. ఏంటి సార్ ఆ పాయింట్? సార్ యుఎస్ బాండ్స్ ఈ సిరీస్ బాండ్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఇంకొకటి ఇది క్యాష్ బేసిస్ కాబట్టి నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అడ్వాన్స్ వచ్చినా అది కూడా తీసుకో. ఎక్రోల్ అయితే తీసుకో. ఎక్రోల్ అయితే ఏ ఇయర్ దాయరే తీసుకో. రాసాను చూడండి. యాడ్ చేయాలి ఏంటి?
అర్థమైందా? ఎగ్జాంపుల్ 1 సారీ డెట్ టోటల్ డెట్ $2 lakh. To bad position, not pay is total debt. So he lender cancel some amount. Cancel lender accept back 20 for full settlement. యాక్సెప్ట్ చేసేసాడు. యాక్సెప్ట్ ఆప్షన్ ఏ బ్యాక్, ఆప్షన్ బి బ్యాక్ 20,000, ఆప్షన్ 1000, ఆప్షన్ నేను వాళ్ళు కూడా చెప్పాలి. ఏబిసిడి బాగా ఆలోచించి మీరు చెప్పిన ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ అప్లై చేసాము. ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలమ్మా. ఫస్ట్ ఏది చెప్పావు అదే తీసుకుంటాను. మార్చుకుంటే 80,000 రాస్తాను. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చెప్పావుగా. మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. చూరా మళ్ళీ మార్చను ఇంకా. ఒక్క లాక్ చేసేస్తా ఇంకా. చెప్పమ్మా. ఏ కేసులో వస్తుంది? నార్మలా ఇన్సాల్వెంటా? నార్మల్ కేసు కాబట్టి ఇన్కమ్ ఫార్ములా ఏంటి? క్యాన్సిల్ డేట్ అంటే ఎలా వస్తుంది? క్యాన్సిల్ చేశాడు అంత. టోటల్ డేట్ ఎంత? ఎంత ఫుల్ సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేశాడు? 1 lakh. ఎంత క్యాన్సిల్ చేశాడు? ఆన్సర్ ఏంటి? లాక్స్ గాను 1,20,000 యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. ఆన్సర్ ఏంటమ్మా? ఓకేనా? ఎగ్జాంపుల్ నెంబర్ 2. మిస్టర్ బి having total debt of dollars
lakhs. Total debt of dollars 3 lakhs ఉంది అతనికి డెట్. ఓకేనా? టు precision lost job. He approached court for solvency. Total assets are total assets 1 lakh 6 lakh. Vendor accepted accepted 1 lakh rupees for full settlement. What is the amount? Included no options ఏమీ లేవు. పక్కా అంటే లాక్ చేస్తాం. నేను కూడా ప్రియా అసలు మనకి సంబంధం లేదు. సార్ అడుగుదాం ప్రియా, మీరు చెప్పట్లేదు ఆన్సర్లు. 10 times ఇంపోజిషన్ మరి టైప్ చేయాలి అక్కడ. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? సరే కోసం 2 minutes వెయిట్. లోపల మళ్ళీ ఇంకోసారి చెక్ చేయమ్మా. ఏ కేసులో వస్తుందమ్మా? సాల్వెన్సీ కేసులో ఇన్సాల్వెన్సీ కేసులో ఇన్కమ్ ఫార్ములా ఏంటి? ఏది కంపేర్ చేయాలి? క్యాన్సిల్డ్ డెట్ మైనస్ సాల్వెన్సీ. ఇన్సాల్వెన్సీ అంటే ఫార్ములా ఏంటి? లయబిలిటీస్ మైనస్ అసెట్స్. లయబిలిటీస్ అంటే ఎంత ఉందో చెప్పండి అమ్మా. 3 lakhs. అసెట్స్ ఎంత ఉందో చెప్పండి అమ్మా. అసెట్స్ ఎంత ఉంది? 1,60,000. ఇన్సాల్వెన్సీ ఎంత? 1,40,000. క్యాన్సిల్ డేట్ ఎంత క్యాన్సిల్ చేశాడు? 1 lakh క్యాన్సిల్ చేశాడా? క్యాన్సిల్ డేట్ ఎంతమ్మా? సార్ he accepted
he accepted 1 lakh for full settlement. అంటే ఫుల్ సెటిల్మెంట్ క్యాన్సిల్ డేట్ ఇవ్వాల క్వశ్చన్లో, అతను యాక్సెప్ట్ చేసిన అమౌంట్ ఇచ్చాడు. ఇంగ్లీష్ అది చెప్పగా, ఇంగ్లీష్ రాదని. సరే, హీ యాక్సెప్టెడ్ 1 lakh ఫర్ ఫుల్ సెటిల్మెంట్. 3 lakhs కానీ ఇతను ఎంత యాక్సెప్ట్ చేశాడమ్మా? అంటే ఎంత క్యాన్సిల్ చేసినట్టు చెప్పాలి అందరూ, ఎంత క్యాన్సిల్ చేసినట్టు? 2 lakhs. క్యాన్సిల్ డేట్ ఏంటంటమ్మా? సో 3 lakhs మైనస్ 1 lakh అంటే ఇస్ ఆన్సర్. మీరు ఏం చేస్తుంటారు తెలుసా? క్యాన్సిల్ డేట్ అంటే ఎంత రాస్తుంటారు? 1 lakh క్యాన్సిల్ చేస్తే ఇన్సాల్వెన్సీ అమౌంటే ఎంతమ్మా? 1 lakh పాటు. ఇన్సాల్వెన్సీ అమౌంట్ కంటే తక్కువ క్యాన్సిల్ చేయొచ్చు అసలు? నో. సార్ ఇన్సాల్వెన్సీ అమౌంట్ వరకు నువ్వు యాక్సెప్ట్ చేయ, అంతకంటే ఎక్కువ క్యాన్సిల్ చేస్తే కదా ఇన్కమ్. సార్ మీరు క్యాన్సిల్ డేట్ 1 lakh తీసుకున్నారు, 1 lakh క్యాన్సిల్ డేట్ కాదండి. 1 lakh ఏంటి సార్ మరి? అతను యాక్సెప్ట్ చేసింది 1 lakh ఫుల్ సెటిల్మెంట్గా, 3 lakhs కానీ ఫుల్ సెటిల్మెంట్గా. సేమ్ ఇదే ఓడింగ్ పైన వాడని చూడండి, లెండర్ యాక్సెప్టెడ్ 1,20,000 ఫర్ ఫుల్ సెటిల్మెంట్. క్యాన్సిల్ డేట్ అంటే ఎంత వేసామమ్మా? 2 lakhs మైనస్ 1 lakh. అయిందా? ఆన్సర్ ఎంతమ్మా? సరే కొంచెం సార్ సి సరైన రైట్ చేయాలి. సార్ సి having total debt of $4 lakh. 2 precision lost his job, so requested his vendors cancel some amount. సో వాళ్ళ లెండర్స్ని రిక్వెస్ట్ చేశాడు కొంత అమౌంట్ క్యాన్సిల్ చేయండి అని. ఎవరెవరు ఉన్నారు లెండర్స్ అంటే? 3 ఉన్నారంట లెండర్స్. ఎంతమంది ఉన్నారమ్మా లెండర్స్? ఒకళ్ళైనా 3 ఉన్నారా? 3 parties. లెండర్, టోటల్ డెట్, లెండర్ ఎల్. అతని పేరేంటమ్మా? ఎల్. ఇతను ఎంత ఇచ్చాడు సార్ ఇతను కప్పు అంటే? 1 lakh ఇచ్చాడమ్మా ఇతను కప్పు. యాక్సెప్టెడ్ 40,000 ఫర్ ఫుల్ సెటిల్మెంట్. యాక్సెప్టెడ్ 40,000 ఫర్ ఫుల్ సెటిల్మెంట్. ఓకేనా? వెండర్ ఎం, ఇతను ఎంత ఇచ్చాడు సార్ లోను అంటే 1,60,000 అమ్మా. క్యాన్సిల్డ్ 35,000 క్యాన్సిల్ చేశాడమ్మా. ఎన్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? కూడా క్వశ్చనే. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎలా వచ్చింది 140? lakh like this 1,60,000 1,40,000. సో ఈ 140 ఇతను నాట్ క్యాన్సిల్, మీ క్యాన్సిల్ ఇవ్వాల్సిందే. వాట్ ఈస్ ద income of Mr. C?
2 minutes. రైట్ చెప్తే వదిలేస్తా. ఒక్కళ్ళు రైట్ చెప్పినా వదిలేస్తా. ఆన్సర్ ఒక్కళ్ళు రైట్ చెప్పినా వదిలేస్తా. ఛాలెంజ్. వాడికి ఎందుకు మిగతా వాళ్ళ గురించి మామూలుగా అడుగుతున్నా. అతని డబ్బులు అతను ఆలోచిస్తాడు కదా. 4 lakhs గురించి అతను ఎందుకు చెప్పు. ఫుల్ సెటిల్మెంట్ అంటే అతను 1 lakh గురించి మాట్లాడుతున్నాడు, 4 lakhs గురించి కాదు. ఓకేనా? నేను రాశానంటే మళ్ళీ మార్చను. నీ ఇష్టం. నేను రాస్తే మార్చను. ఇంక రాయమంటావా? రాసేస్తున్నాను. చెప్పమ్మా ఆన్సర్ ఎంత? ఒక్క రైట్ ఆన్సర్ ఉన్నా పర్లా. పక్క కూడా చూద్దాం, వీళ్ళు కూడా చెప్తారుగా. $4 lakhs అప్పు ఉంది. ఇన్సాల్వెన్సీకి వెళ్ళలేదు. ఎవరెవరి దగ్గర నుంచి అప్పు ఉంది? ఎల్ ఏమో 1 lakh గాను 40,000 ఇచ్చే చాలు అన్నాడు. మేము 1,60,000లో 55,000 క్యాన్సిల్ చేశాడు, మిగతాది ఇవ్వమని. ఏమో నేను అసలు క్యాన్సిల్ చేయను, నాకు కావాల్సిందే. ఈజ్ ద ఫార్ములా. ఎంత క్యాన్సిల్ చేశాడు చూస్తే అదే ఆన్సర్. మనం చేసేద్దాం. సరే, ఎల్ 1 lakh గాను మార్చను. నేను ముందే అడిగాను కదా. ఎల్ ఎంత క్యాన్సిల్ చేశాడమ్మా? మా ఫార్ములా ఏంటిది? నార్మల్ కేసు కాబట్టి క్యాన్సిల్ డేట్ ఈజ్ ద ఇన్కమ్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డేట్. అయిపోయింది. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ క్యాన్సిల్ డేట్. ఎల్ ఎంత క్యాన్సిల్ చేశాడు సార్? 1 lakh - 40,000. 40,000 యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే మిగతాదంతా వద్దంటున్నాడు. వద్దంటే సింపుల్ ఇంగ్లీష్ నాదా, చాలా సింపుల్ ఇంగ్లీష్. యాక్సెప్టెడ్ 40,000. రిమైనింగ్ ఏంటి? క్యాన్సిల్డ్. ఎంత క్యాన్సిల్డ్? ఎం ఎంత క్యాన్సిల్ చేశాడు? అతనికి రావాల్సింది ఎంతమ్మా? డైరెక్ట్గా చెప్పేశాడు 55,000 క్యాన్సిల్. క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ డేట్లో ఎంత రాయొచ్చు? ఎంత క్యాన్సిల్ చేశాడు? యాడ్ చేస్తే ఎంతమ్మా? లాక్
నువ్వేం చేసావు? డైరెక్ట్‌గా క్యాన్సిల్ ఇచ్చావు చూసావా లేదు నువ్వు? నువ్వేం చేసుంటావు 1,60,000 నుంచి 55 తీసేసి ఉంటావు. ఫోకస్డ్‌గా చదవాలి. కానీ ఎప్పుడూ అనుకున్నట్టుగా ఇవ్వకూడదు. ఇవ్వడమ్మా. చాలా ఫోకస్ వాడు ఏమిచ్చాడు. మనకేం వచ్చిందో కాదు వాడు ఏమి ఇచ్చాడో. స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఏం వచ్చిందో మనకు వచ్చిందే రైట్ అనుకుంటాడు. దానివల్ల వెళ్ళిపోతాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇన్ని క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రతి లర్నింగ్ పాయింట్ పార్టిసిపేట్ చేయమంటారు. ఎందుకంటే ఈ మిస్టేక్ ఇక్కడ చేయలేదు అంటే ఎక్కడ 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 చేస్తారు మీరు ఎగ్జామ్? కానీ ఇక్కడే చేయాలి, క్లాస్ రూమ్లో చేయాలి మిస్టేక్. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అప్పుడు రైట్ ఆన్సర్. పార్టిసిపేట్ చేయలేదు, ఈ మిస్టేక్స్ అన్నీ మెయిన్ ఎగ్జామ్లో వచ్చినట్టే ఉంటుందమ్మా. అది పెద్ద ఏముందలే చేయడం అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఈజ్ కాన్సెప్ట్ తెలీదా అంటే తెలుసు, క్యాన్సిల్ డే. బట్ ద క్వశ్చన్ సాల్వింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే నీకు నాలెడ్జ్ అండ్ కాన్సెప్ట్ ఇస్ అనలిటికల్ స్కిల్ ఈజ్ డిఫరెంట్. నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే నేను కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పేశాను, డే బిఫోర్ ఎస్టర్డేనే చెప్పేశాను. మీరు క్యాన్సిల్ డేట్ గురించి ఎప్పుడో మాట్లాడాను నేను. బట్ అక్కడ నుంచి ఇప్పటి వరకు ఏం నేర్పిస్తున్నాను సార్ అంటే నీకు అనలిటికల్ స్కిల్ నేర్పిస్తున్నాను. హౌ టు అనాలిసిస్ ద సాల్వ్ ద క్వశ్చన్. వచ్చిన కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలో నేర్పిస్తున్నాను. కాన్సెప్ట్ నేర్పించడం చాలా ఈజీ అమ్మ, అప్లికేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. స్టూడెంట్కి చాలా నీట్గా చెప్పాలి, మిస్టేక్స్ చేయించాలి, రెక్టిఫై చేయించుకోవాలి, అలా చేయాలన్నమాట. రేపు సాటర్డే, రేపు మార్నింగ్ ఉంటుంది క్లాస్, ఎందుకంటే సండే వీకెండ్ ఉంటుంది. వీకెండ్ అంటే మీరేం భయపడొద్దమ్మా. ఫస్ట్ వీకెండ్ కాబట్టి మా వాళ్ళని అడుగుతాను పెడతారా లేదా అని, బట్ మ్యాక్సిమం ఉండేలాగే చూసుకుంటాను. మీకు యాప్లోనే టెస్ట్ వస్తుంది. రేపు సాటర్డే నేను చూపిస్తాను ఆ టెస్ట్ ఎలా రాయాలి ఏంటి. ఇప్పుడు వరకు మనం కంప్లీట్ చేసిన చాప్టర్స్ ఏంటి అంటే చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2. చాప్టర్ 1 ఏంటమ్మా? యుఎస్ఏ టోపోగ్రఫీ. చాప్టర్ 2 ఏంటమ్మా? అకౌంటింగ్ పీరియడ్స్ అండ్ అకౌంటింగ్. కంప్లీటెడ్. ఇంకా 2 చాప్టర్స్ మీద వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది సండే. మరి రేపేంటి సార్? రేపు టెస్ట్ ఎలా రాయాలి ఏంటి? ఇది ఈ 2 చాప్టర్స్ రివిజన్. రివిజన్ అంటే ఏంటి సార్? జనరల్లీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత రివిజన్ చేస్తాను, అది యూట్యూబ్లో పెట్టి. ఓకేనా? రేపు అది చేస్తాను. మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. యాక్చువల్ నేను చేయాలి ఎలాగో, అదేదో మీ ఉన్నప్పుడే చేస్తాను. యూట్యూబ్లో పెడతాం మనం. డీటెయిల్ కాదు, అన్నీ ఉండవు రివిజన్ క్లాస్లో, ఓన్లీ కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా? అండ్ టెస్ట్లు ఎలా రాయాలో చూపిస్తాను. రేపు మొత్తం ఇదే అమ్మ. ఎడిషనల్గా ఏ కాన్సెప్ట్ చెప్పండి. సాటర్డే మొత్తం ఇలాగే ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్, ఆల్రెడీ అయిన కాన్సెప్ట్స్ డిస్కషన్, మీరు డౌట్స్ అడగవచ్చు నాకు ఆల్రెడీ అయిందని. ఏం కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పను నేను సాటర్డే. ఆల్రెడీ అయిన దాని మీద ఏదైనా డౌట్ అడగవచ్చు మీరు. మీకు ఏదైనా డౌట్ ఉంది, సిల్లీ డౌట్, ఈవెన్ దో సిల్లీ డౌట్ విల్ డిస్కస్. సాటర్డే ఈజ్ అ స్పెషల్ డే, సండే వీకెండ్. నేను ముందే చెప్పేస్తున్నా, అసలు అంతా ప్రిపేర్ అవ్వండి. నేను 20 క్వశ్చన్స్ ఇస్తాను, 15 మార్క్స్ రావాలి అట్లీస్ట్. 15 మార్క్స్ కంటే తగ్గిందా? ఫుల్ పేపర్ 20 క్వశ్చన్స్ 3 టైమ్స్ ఇంపార్టెంట్, అంతే. ఓకే, రైట్. రేపు టెస్ట్లు, ఈ లోపల మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటాం, మీకు యాక్సెస్లు వచ్చేస్తూ ఉంటాయి, అవన్నీ వస్తూ ఉంటాయి, జస్ట్ పట్టించుకోవద్దమ్మా. నేను రేపు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే వరకు అది అలా ఉంచు అవన్నీ. రైట్. బాగా ప్రిపేర్ అవ్వాలి. చేసిందిగా మెటీరియల్.